నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ మన జీవితానికి సంబంధించిన ఒక పెద్ద నిజాన్ని చాలా సింపుల్గా చెప్తుంది. కథేమో చాలా చిన్నది, కాని దానిలో ఉన్న సందేశం మాత్రం మనసు లోతుల్లోకి వెళ్ళిపోతుంది. మరింకెందుకు ఆలస్యం, ఆ కథేంటో చూద్దామా? అంతా మామూలుగానే ఉంది. ఒక సాధారణమైన రోజు. ఒక మహిళ బస్సెక్కింది. లోపల చూస్తే ఒక వ్యక్తి పక్కన సీటు ఖాళీగా కనిపించింది. సరే అని వెళ్ళి అక్కడ కూర్చుంది. అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి, కాని సరిగ్గా అప్పుడే ఒక చిన్న సంఘటన జరిగింది. ఆమె అలా కూర్చోబోతుండగా తన చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన కూర్చున్న వ్యక్తికి అనుకోకుండా తగిలింది. సాధారణంగా ఇలాంటి టైంలో ఎవరికైనా కొంచెం చిరాకొస్తుంది కదా, కాని ఆ వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఎలాంటి అసహనం చూపించకుండా అలా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతను అంత ప్రశాంతంగా ఉండటం చూసి ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. అతని మౌనం ఆమెను ఆలోచింపచేసింది. అందుకే ఆయన్ని అడిగింది, క్షమించండి, నా బ్యాగ్ మీకు తగిలింది, అయినా మీరు నా మీద కోపగించుకోలేదు, నాపై అరవలేదు, ఎలాంటి ఫిర్యాదు చెయ్యలేదు, ఎందుకని? అప్పుడు ఆ వ్యక్తి ఒక చిన్న నవ్వు నవ్వి చాలా ప్రశాంతంగా ఒక్క మాట చెప్పాడు. ఆ ఒక్క మాట ఆమె హృదయాన్ని బలంగా తాకింది. నిజానికి ఆ మాట మన అందరి జీవితాలకు కూడా ఒక పెద్ద పాఠంలాంటిది. ఆ వ్యక్తి చెప్పిన ఆ ఒక్క వాక్యం ఆ మహిళ మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ మాటలే ఈరోజు మన విశ్లేషణకు ఆధారం. అవి నిజంగా బంగారంతో రాయాల్సినంత విలువైనవి. అవును, ప్రయాణం చాలా చిన్నది. ఈ ఒక్క మాటలోనే మొత్తం జీవిత సారాంశముంది. ఈ ప్రపంచంలో మనకున్న సమయమెంత? చాలా తక్కువ. మరి అలాంటప్పుడు అనవసరమైన గొడవలు, అసూయ, కోపం ఇలాంటి వాటితో మన విలువైన సమయాన్ని, శక్తిని ఎందుకు వృధా చేసుకోవాలి? నిజమే కదా. జీవితం అనే ఈ ప్రయాణంలో నెగటివిటీకి చోటిస్తే మన ఆనందాన్ని మనమే దూరం చేసుకున్నట్టు. మరి ఈ ఆలోచనతో మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను ఎలా చూడాలో ఓసారి ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు ఈ పాఠాన్ని మన సొంత జీవితానికి, మన సంబంధాలకు ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. ముఖ్యంగా మనసు నొచ్చుకున్నప్పుడు క్షమించడమనేది ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం. మన జీవితంలో ఎవరైనా మనసును నొప్పించిన సందర్భాలు ఉండే ఉంటాయి. ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనం ఎలా స్పందించాలి, ఏం చెయ్యాలి? సమాధానం చాలా సింపుల్. ప్రశాంతంగా ఉండాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనమందరం కలిసి చేసే ఈ ప్రయాణం ఎంతో కాలం కాదు. ఆ బాధని పట్టుకుని వేలాడే బదులు ప్రశాంతంగా ముందుకు సాగిపోవడమే మంచిది. అలాగే ఎవరైనా మనల్ని మోసం చేసినా, బెదిరించినా లేదా అందరిలో అవమానించినా ఆ బాధ మనసులో బలంగా ఉండిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? వాటిని మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉండకుండా వదిలేయడమే మంచిది. టెన్షన్ పడొద్దు, ఎందుకంటే అలాంటి ప్రతికూల భావనలతో గడిపేంత సమయం ఈ చిన్న ప్రయాణంలో మనకు లేదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి, కాని మనం వాటినే పట్టుకుని వేలాడినప్పుడు, వాటి గురించే పదే పదే ఆలోచించినప్పుడు అప్పుడే అవి మనల్ని మరింతగా బాధిస్తాయి, నిజమైన సమస్యలుగా మారతాయి. మన జీవితం చాలా చిన్నది అని అర్థం చేసుకున్నాం కదా. మరి ఆ ఉన్నంత కాలాన్ని సంతోషంగా, అర్థవంతంగా ఎలా గడపాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలీదు. ఎవరు ఎప్పుడు దిగిపోతారో కూడా మనం చెప్పలేం. కాబట్టి మన స్నేహితులను, కుటుంబ సభ్యులను గౌరవిద్దాం. ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు సాగుదాం. మన ముందు 2 దారులున్నాయి. ఒకటి, ఎప్పుడూ భయం, టెన్షన్, ఆందోళనలతో జీవించడం. ఇది మన ప్రశాంతతను మొత్తం నాశనం చేస్తుంది. రెండోది, ప్రశాంతంగా, ధ్యానంతో ఇతరులకు సహాయం చేస్తూ జీవించడం. ఈ దారి మన జీవితాన్ని అర్థవంతంగా మారుస్తుంది. మనం ఏది ఎంచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది. సరే, మరి మన ఆలోచనా విధానాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మనస్సును మంచి ఆలోచనలతో నింపుకోవడం, ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడం, ఒకవేళ నెగటివ్ ఆలోచనలు వస్తే వెంటనే మనసును వేరే వైపు మళ్లించడం, ఆధ్యాత్మికంగా ఎదగడం, అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేయడం, ఇవన్నీ మన జీవితాన్ని మెరుగుపరుస్తాయి. ఆనందమనేది ఎక్కడో లేదు, మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లోనే ఉంటుంది. మనకు ఇష్టమైన వాళ్లతో మాట్లాడటం, నవ్వు తెప్పించే వీడియోలు చూడటం, మంచి మ్యూజిక్ వినటం, స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవటం
లేదా కథలు వినడం ఇవన్నీ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఇక చివరగా ఈ మొత్తం కథ, ఈ విశ్లేషణ నుండి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను మరోసారి చూద్దాం. ఇది చాలా లోతైన మాట కదూ. మనం ఎప్పుడూ రేపటి గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాని మన ప్రయాణం ఎప్పుడైనా ముగియవచ్చు. మన గమ్యం మనం అనుకున్న దానికంటే దగ్గర్లోనే ఉండొచ్చు. అందుకే ప్రతి క్షణాన్ని, ప్రతి బంధాన్ని గౌరవించాలి. మన ఆలోచనా విధానం ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. నెగటివ్గా ఆలోచించేవాళ్లకు ఏ మందిచ్చినా పనిచేయదట. అలాగే పాజిటివ్గా ఆలోచించేవాళ్లను ఏ విషయమూ చంపలేదట. అంటే మన మనస్తత్వమే మనల్ని నడిపిస్తుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి ఎవరిమీదైనా ద్వేషం పెంచుకునే ముందు ఒక్క క్షణమాగి ఆలోచించండి. ఈ కొద్దిపాటి జీవితంలో ద్వేషానికి, పగకు నిజంగా చోటుందా? ఆ సమయాన్ని ప్రేమను పంచడానికి ఉపయోగించుకోవచ్చు కదా. చివరిగా ఈ మంచి మాటలతో ముగిద్దాం. పాజిటివ్గా ఉందాం, ప్రశాంతంగా ఉందాం, ఆరోగ్యంగా, సంతోషంగా ఉందాం. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఎదగడానికి సహాయం చేద్దాం. ఎందుకంటే మనందరి ప్రయాణం చాలా చిన్నది.